సమంత టాలీవుడ్లో ఈ క్రేజీ హీరోయిన్ను లేడీ సూపర్ స్టార్ అంటుంటారు. వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ సౌత్ ఇండియా. అలాంటి సమంతను ఒక కొత్త నటి తన యాక్టింగ్తో డామినేట్ చేసిందంటే నమ్ముతారా? ఎస్, థియేటర్లో తాజాగా రిలీజ్ అయిన మా ఇంటి బంగారం సినిమాలో సమంత లాంటి సీనియర్ స్టార్నే పక్కకు నెట్టేసి ఆడియన్స్ చూపు మొత్తం తన వైపే తిప్పుకుంది ఒక క్రేజీ టాలెంట్. అసలు ఎవరామా? సమంతతో పోటీ పడి కొన్ని సీన్లు అయితే ఏకంగా శామ్నే తొక్కేసిన ఆ కొత్త నటి మరెవరో కాదు, సోషల్ మీడియా సెన్సేషన్ మంజుషా ముక్కవిల్లి. నిన్న మొన్నటి వరకు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో సూర్యకాంతం, ఛాయాదేవి, నిర్మలమ్మ మేనరిజమ్స్ చేస్తూ మనల్ని నవ్వించిన ఈ రీల్స్ రాని ఇప్పుడు థియేటర్లో సమంతకి గట్టి కాంపిటీషన్ ఇచ్చే రేంజ్లో రియల్ యాక్ట్రెస్గా మారిపోయింది. మా ఇంటి బంగారం సినిమాలో సమంతకు ఫ్రెండ్ క్యారెక్టర్లో మంజుష చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఇండస్ట్రీకి ఒక అదిరిపోయే నటి దొరికేసిందంటూ క్రిటిక్స్ అందరూ జై కొడుతున్నారు. అసలు ఈ మంజుష బ్యాక్గ్రౌండ్ ఏంటి, సమంతను ఆమె ఎలా డామినేట్ చేసింది, ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చూసేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఈ మంజుష ముక్కవిల్లి ఎవరు అనేది చాలామంది గుసగుసలాడుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్ రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు మంజుష ఒక వింటేజ్ బ్యూటీ, మన పాత తరం లెజెండరీ నటీమణులు సూర్యకాంతం గారి గయ్యాళితనం, ఛాయాదేవి గారి స్టైల్, నిర్మలమ్మ గారి అమాయకత్వం, వీటన్నింటిని మిక్స్ చేసి తన ఈ జనరేషన్ ఆడియన్స్కు తన రీల్స్ ద్వారా పరిచయం చేసింది మంజుష. ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ వాయిస్ బేస్ చూసే డైరెక్టర్ నందిని రెడ్డి ఈమెలో ఒక స్పార్క్ ఉందంటూ ఫీల్ అయ్యారట. కట్ చేస్తే మా ఇంటి బంగారం సినిమాలో ఒక క్రేజీ ఇంపార్టెంట్ రోల్ ఆఫర్ చేశారు. సినిమాలో సమంతకు బెస్ట్ ఫ్రెండ్ లాగా చాలా ఇన్నోసెంట్గా ప్యూర్ అండ్ హ్యూమరస్ క్యారెక్టర్లో మంజుష కనిపించింది. ఆ రోల్ కోసం ఆమెను 3 సార్లు ఆడిషన్ చేశారట డైరెక్టర్ నందిని రెడ్డి. స్క్రీన్ మీద ఆమె అమాయకత్వం, కామెడీ టైమింగ్ చూస్తుంటే అబ్బా ఎంత న్యాచురల్గా చేస్తుందిరా బాబు అనిపించక మానదనే చెప్పాలి. థియేటర్లో ఆడియన్స్ ఆమె సీన్స్ చూసి ఫిదా అయిపోతున్నారు. సమంతను డామినేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ కొన్ని సీన్స్లో మంజుష ముక్కవిల్లి ఆ మ్యాజిక్ చేసి చూపించింది కూడా. సినిమాలో ప్రీ ఇంటర్వెల్ వరకు కథ చాలా ఫ్రెష్గా, ఫుల్ ఆఫ్ హ్యూమర్తో సాగిపోతుంది. ముఖ్యంగా సమంత మంజుషల కాంబినేషన్ సీన్స్ థియేటర్లో నవ్వుల పువ్వులు పూవించాయట. సమంత కొత్త కోడలుగా రాయలసీమ యాసలో డైలాగులు చెప్తుంటే దానికి కౌంటర్గా మంజుష తన మార్క్ ఇన్నోసెన్స్ ఎక్స్ప్రెషన్స్తో సీన్ని హోల్డ్ చేసింది. కొన్ని సీన్లలో సమంత కంటే మంజుష టైమింగే హైలైట్ అయింది అంటే మీరందరూ నమ్ముతారా? సమంత లాంటి గ్రేట్ యాక్ట్రెస్ పక్కన ఉండి కూడా ఎక్కడా భయపడకుండా చాలా కాన్ఫిడెంట్గా తన నటనతో సమంతను సైతం డామినేట్ చేసి సర్ప్రైజింగ్ ప్యాకేజ్లా నిలిచింది మంజుష. విమర్శకులు సైతం సమంతకు గట్టి పోటీ ఇచ్చే నటి దొరికింది అంటూ పొగిడేస్తున్నారంటే మంజుష రేంజ్ ఏంటో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మోత మోగిస్తుంది. స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్లో నందిని రెడ్డి దర్శకత్వంలో ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ నిర్మించినటువంటి ఈ లేటెస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సాలిడ్ ఓపెనింగ్ని సాధించింది. సినిమాకు మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ కలెక్షన్ల వర్షం మాత్రం కురుస్తోంది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 13.15 కోట్లు గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ అద్భుతమైన ఆదరణ పట్ల మూవీ టీం ప్రేక్షకులకు ఒక స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పింది. ఇక సినిమాకు వస్తున్నటువంటి రెస్పాన్స్పై మన లేడీ సూపర్ స్టార్ సమంత కూడా స్పందించింది. సినిమా కంటెంట్ బాగుంటే హీరో హీరోయిన్ అనే తేడా లేకుండా ఆడియన్స్ ఆదరిస్తారంటూ ఈ మూవీ మరొకసారి ప్రూవ్ చేసిందంటూ శామ్ తెలిపింది. యూత్ నుంచి వృద్ధుల వరకు అందరూ థియేటర్కి వచ్చి సినిమాను చూసి ఆనందించడం చాలా సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చింది. ఈ మూవీకి మహిళల నుంచి కూడా భారీగా రెస్పాన్స్ వస్తుంది. తొలి రోజు కలెక్షన్లలో లేడీస్ పాత్ర ఎక్కువగా ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఉందంటూ తమ చిన్న ప్రొడక్షన్ హౌస్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ఇంతటి ఘన విజయాన్ని అందుకోవడం చాలా గర్వంగా ఉందంటూ శామ్ తన సంతోషాన్ని షేర్ చేసుకుంది. ఇక ఓవరాల్గా సినిమా ఎలా ఉందో చూస్తే కథ కొంచెం ఊహించదగ్గదిగా ఉండడం, స్క్రీన్ ప్లే అక్కడక్కడ నెమ్మదించడం, విలన్లు కాస్త వీక్గా ఉండడం సినిమాకు మైనస్ పాయింట్స్ అని కొందరు అంటున్నారు. కథలో ఎమోషన్ డోస్ కూడా కొంచెం తక్కువైందంటూ చెబుతున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఎవరంటే అది మన సమంత అండ్ అఫ్కోర్స్ మంజుష. కథలో లోపాలున్నా సమంత తన న్యాచురల్ యాక్టింగ్తో ఆ వీక్ పాయింట్స్ కనపడకుండా ఎంటర్టైన్ చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్లో సమంత చేసిన యాక్షన్ సీక్వెన్స్ అరాచకం అంతే. వీళ్లతో పాటుగా సినిమాలో గుల్షన్ దేవయ్య, అలాగే దిగంత్ తదితరులు చాలా కీలక పాత్రల్లో అద్భుతంగా నటించారని చెప్తున్నారు. వీటన్నిటి తోడుగా సంతోష్ నారాయణన్ అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి రెండో హీరోలా నిలిచింది. ఓవరాల్గా ఇదొక పర్ఫెక్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు ఆడియన్స్. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో నెటిజన్స్ రెస్పాన్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.
ఒక నెటిజన్ రివ్యూ ఇస్తూ మా ఇంటి బంగారం అద్భుతంగా ఉంది, చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ చూసిన ఫీల్ వచ్చింది, ఫ్యామిలీతో కలిసి థియేటర్లో తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. సమంత అద్భుతంగా నటిస్తే తన పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ మంజుష అలాగే గుల్షన్ దేవయ్య క్యారెక్టర్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అంటూ ఒక పోస్ట్ చేశాడు. మొత్తానికి సినిమా ఎలా ఉన్నా సమంత మంజుషల ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ అండ్ ఆ వైబ్ మాత్రం ఆడియన్స్ను థియేటర్కు క్యూ కట్టేలా చేస్తుంది. సో ఫైనల్గా ఒకప్పుడు సోషల్ మీడియాలో కేవలం రీల్స్కే పరిమితమైన మంజుష ముక్క వెళ్ళి ఇవాళ సమంత లాంటి స్టార్ హీరోయిన్తో స్క్రీన్ షేర్ చేసుకోవడమే కాకుండా తన నటనతో సమంతనే ఓవర్టేక్ చేసే రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తోంది. అండ్ ఇట్స్ నాట్ ఎ జోక్. మంజుష ఇన్నోసెన్స్, ఆమె యాక్టింగ్ స్కిల్స్ ఇండస్ట్రీలో ఆమెను లాంగ్ రన్ ఉంచడం ఖాయం అంటున్నారు. గ్రేట్ జాబ్ మంజుష అంటూ ఆమెను తెగ పొగిడేస్తున్నారు నెటిజన్స్. మరి మీరు కూడా మా ఇంటి బంగారం సినిమా చూసారా? సమంత యాక్టింగ్ అండ్ మంజుష నటన మీకు ఎలా అనిపించింది? నిజంగానే మంజుష సమంతను డామినేట్ చేసిందా లేదా అనేది క్రింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.